9 మంది కనబడట్లా. ఎక్కడో 0.0001 అంతే. కాలేజీ అమ్మాయిలు, కాలేజీ అబ్బాయిలు. ఇంకప్పుడు దాంట్లో కళ ఏం కనబడుతుంది? అంటే ఏంటి వాళ్ళకి రాజకీయాలంటే విరక్తి పడుతుందా? అంతే కదా. ఇప్పుడు కాస్తో కూస్తో ఆ టైపులో జనసేన దగ్గర ఉండాలి. ఇంకోటి ఇళ్లల్లో కూడా అంటే ఇళ్లల్లో కాదు, ఇళ్ల దగ్గర పెద్ద ఇష్యూ కూడా కాదు. ఎందుకంటే వాళ్ళు ఇళ్లలో ఇలా మాట వింటున్నారా, పెడుతున్నారా తల్లిదండ్రుల మాట. వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. కాస్తో కూస్తో కనబడేటటువంటిది పవన్ కళ్యాణ్ దగ్గర ఎప్పుడంటే విడప్పుడు కనబడేవాళ్ళు ఇది వరకు మామూలు సభలకు. ఎప్పుడైతే ఆయన పొత్తు అన్న దగ్గర నుంచి అది తగ్గిపోయింది యూత్లో. అంటే మెయిన్ రేపు నేను నాయకుడిగా ఎదుగుతాను అనుకుంటే పోనీ మనం దీన్ని వృత్తిగా ఎంచుకోవచ్చు అనుకోవచ్చు. నువ్వు అంతా అయిపోయిన తర్వాత నేను తెలుగుదేశాన్ని బానిసత్వం చేస్తాం, లేకపోతే అసలు మనకి ఇండివిజువాలిటీ ఉండదు అనుకుంటే ఇంకెవరు వస్తారు? ఇప్పుడు అభిమానిస్తారు, ద్వేషిస్తారని నేను అన్నా. మనకేమీ కానీ సంబంధం లేనప్పుడు వెళ్ళి ఏం చేయాలి? రెండవది, ఈ పార్టీ తరపున తిరిగితే మన ఏరియాలో రెండో పార్టీ వాడికి మన శత్రువు, ఇంట్లో అమ్మా నాన్నలే తిడతారు. కాబట్టి క్రమంగా యూత్ ఇంపాక్ట్ అనేటువంటి తగ్గిపోయింది. రెండో పాయింట్ ఏమైపోతుందంటే డబ్బున్న లీడర్లకే అవకాశం. రెండోది, ఇప్పుడు తిరగడానికి కాస్ట్ ఎక్కువైపోతుంది. అంతంత తగలేసుకుని మనం వాళ్ళ వెనకాల తిరిగితే ఏమొరుగుతుంది? అంటే కొన్ని రోజులకి ఇంకా వారసత్వ రాజకీయాలు ఉంటాయేమో. డబ్బులు మాత్రమే తిరిగేవాళ్ళు ఇక ఇప్పటికే వెనకాల తిరగడానికి ఏజెన్సీలు తయారైపోయాయి. ఏది మన సుబ్బారావులకు చెప్పాయా 100 మందిని పంపించమను, రామారావు చెప్పు 100 మందిని పంపించమను. 100 మందికి పంపిస్తే ఒక్కొక్క మనిషికి 500 రూపాయలు చొప్పున ఇచ్చి అతనికి 10,000 ఇవ్వాలి కాంట్రాక్ట్ కూలి. ఈ టైపు తయారైంది. ఇక నెక్స్ట్ టర్మ్కి వచ్చేటప్పటికి అది రేట్లు పెంచుతారు. దానికి కూడా ఇప్పుడు రైతు కూలీల రేట్లు ఎట్లా పెరిగినాయో దానికి కూడా రేట్లు పెంచుతారు. ఎవ్వరు మనస్ఫూర్తిగా తిరిగే వాళ్ళు ఎవరు లేరు. మనస్ఫూర్తి అనే పదం నేను చూసిన ఇన్నేళ్లలో లాస్ట్ ట్రిప్కే చాలా వరకు తగ్గిపోయింది. ఈ ట్రిప్కి ఇంకా అసలు మనస్ఫూర్తిగా ఒక్కడు కూడా తిరగట్లా. పక్కన ఉన్న పిఏ కూడా రేపు పొద్దున్న నాకేంది, ఈయనేమో అందరికి పొందుతాడు నాకేంది అని తిరుగుతున్నట్టున్నారు. వైసీపీలో మొదటి నుంచి కూడా జగన్ అంటే వైసీపీ, వైసీపీ అంటే జగన్ తప్ప రెండో నాయకుడిని మనం పెద్దగా చూడలేదు. 1 నుంచి 10 వరకు ఆయనే అనుకుంటుంటాం చాలాసార్లు. టీడీపీలో కూడా అదే